కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇక జీవితంలో సంగారెడ్డి నుంచి పోటీ చేయనని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఆయన నా కోసం రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసిన నన్ను ఓడించారంటే నేను ఆయన పిలిచి అవమానించానేమోనని ఫీల్ అయ్యా. నా ఓటమికి ఇక్కడి మేధావులే కారణం. సంగారెడ్డిలో ఇకపై నా భార్య నిర్మలా పోటీ చేసినా కూడా నేను మాత్రం ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనను. రాష్ట్రంలో అవసరమైతే ఇంకెక్కడైనా ప్రచారం చేస్తానని, కానీ సంగారెడ్డిలో మాత్రం ప్రచారం చేయను అని చెప్పి ఆయన ఆవేదనతో మాట్లాడుకొచ్చారు. పక్కనే తన భార్య కూడా ఉన్నారు. సో జగ్గారెడ్డి మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా ఆయన ఆ సభ నుంచి మాట్లాడుతుండగా అందరూ కూడా షాక్కు గురయ్యారు. ఇక సంగారెడ్డిలో నా జీవితంలో పోటీ చేయని చెప్పుకొచ్చారు. ఆయన 2000 ఆయన జీవితం ప్రారంభమైంది ఒక సామాన్యమైనటువంటి కౌన్సిలర్గా మొదలైనటువంటి ఆయన జీవితం. బీజేపీ నుంచి కౌన్సిలర్గా మొదలైన జీవితం. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్, 2004లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందడం, అత్తకు కాలంలో కాంగ్రెస్ వచ్చేయడం, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మళ్ళీ గెలవడం, 2014లో ఓడిపోయి బీజేపీలోకి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం, కాంగ్రెస్లోకి వచ్చి 2018లో పోటీ చేసి మళ్ళీ గెలుపొందడం, మొన్న ఎన్నికల్లో ఓడిపోవడం. సో ఎవరు ఊహించలేరు, జగ్గారెడ్డి ఓడిపోతారని కూడా ఎవరు ఊహించలేరు. చాలా అనుకోని సంఘటన. సో చాలా స్వల్ప మెజారిటీతోనే ఆయన 2023 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారాయి. సో ప్రజెంట్ ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఓడగొడితే ఇందిరాగాంధీ ఇదే గంజి మైదానంలోకి వచ్చి ఈడ మాట్లాడింది. ఎప్పుడు ఆమె ఎంపీ ప్రైమ్ మినిస్టర్, ఆయన మన్మడు రాహుల్ గాంధీ ఈడికి వచ్చిండు, రాష్ట్రం వచ్చిండు, నా దగ్గరికి స్పెషల్గా వచ్చిండు, నా కోసం స్పెషల్గా వచ్చిండు. ఆయన వచ్చిండు, ఈడ నిలబడ్డాడు, దగ్గర తీసుకున్నాడు. ఇది మీరు ఇట్లా అందరు కూర్చున్నారు. కానీ ఒక ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదేమన్నా ఉందా? మీరే చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేయేస్తే సంగారెడ్డి పబ్లిక్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిననే ఫీల్ అయిపోయినా. నేను ఇంకా షాక్ లో ఉన్నా. నేను రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ ఉన్నా. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక చెయ్య సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. నేను ఎంత పెద్ద అవమానం. ఈమెకు చెప్పిన, నువ్వు నిలబడతంటే నిలబడు, ఇక నీ గురించి కూడా నేను ఓటేయమని చెప్పి అడగని చెప్పిన. ఈమె నేను రాష్ట్రంలో ఎవరినైనా పోయి కాంగ్రెస్ ఓటేయండి అని అడుగుతా. ఇప్పుడు వీడు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అన్నాడు. అరే నీకు నేను ఓటేయమని చెప్పి అడగరని చెప్పిన వీనికి. ఇక వీళ్ళు మున్సిపల్ చైర్మన్ చేస్తారా, మీరు ఓడగొట్టుకుంటారా, మీ ఇష్టం. అరే వీనికి చెప్పిన, అరే నేను నీకైతే ఓటేయమని చెప్పి అడగా. నీకు 38 వార్డులల్లో 25 మంది వార్డులు నేను గెలిపిస్తే నువ్వు చైర్మన్గా, కానీ నేను నీకోసం నేనైతే ఓటు అడగా. ఈమె ఎమ్మెల్యే నిలబడ్డాడుగా, వాడు చైర్మన్ అని అడగా. సేటు కదే చెప్పిన, రవి కదే చెప్పిన, అందరు కదే చెప్పిన, ఇడున్న వాళ్ళందరికీ. ఎందుకు నన్ను మీరు రాహుల్ గాంధీ, మీరంటే మీరు కాదు, మీరంటే మీరు అనుకోకండి, సంగారెడ్డి వాళ్ళు నన్ను నా ద్వారా మీరు రాహుల్, మీకు ఒక సంగతి చెప్పాలా. జగ్గారెడ్డి చాలా ఎమోషనల్గానే మాట్లాడుతున్నారు. ఆయన ఇందిరాగాంధీ ఒకప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడింది, ఈ మెదకును అభివృద్ధి చేసింది, ప్రధాని హోదాలో వచ్చింది వీడికి. అంతటి ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ వచ్చి నన్ను గెలిపియమని అడిగితే మీరు గెలిపియరా? రాహుల్ గాంధీని ఇక్కడ అనవసరంగా పిలిచి అవమానించిననే ఫీల్ అయినా. నా భార్య నిర్మల కూడా చెప్పిన, రేపటి రోజు నువ్వు పోటీ చేసినా నీకు తరఫున నేను ప్రచారం చెయ్య, ఓటేమని అడగను. అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కడికన్నా వెళ్ళి
కాంగ్రెస్ పార్టీకి ఓటేమని అడుగుతా కానీ సంగారెడ్డిలో పోటీ చేయ, సంగారెడ్డి వాళ్ళను ఓటేమని అడగను అని చెప్పి జగ్గారెడ్డి చాలా ఆగ్రహానికి, ఆవేశానికి, ఆవేదనలోనవుతున్నట్టు మాట్లాడుతూనే కనిపించింది. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పలానా వ్యక్తిని మున్సిపల్ చైర్మన్గా ప్రకటించిన కానీ ఆయనకు ఓటేమని కూడా మిమ్మల్ని అడగను. 38 వార్డుల్లో 20 పైచిలుకు వార్డుల్లో గెలిస్తే కూడా నేను చెప్పా, అది మీ ఇష్టం. ఇక మీరేమని చేసుకొని నేను సంగారెడ్డి జనాన్ని మాత్రం ఓటేమని అడగను అంటూ ఆయన ఆగ్రహాన్ని, ఆవేదన వెలుబుచ్చుకున్నారు. చాలా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా ఎవరికైనా, అటు లీడర్కైనా ప్రజలకైనా మాట్లాడే జగ్గారెడ్డి ఈ రకమైన మాటలు మాట్లాడడంతో అటు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. తన అభిమాన నాయకుడు ఇన్ని రోజుల పాటుగా ఒక సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే జగ్గారెడ్డి అనే రకంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఆయన పోటీ చేయను అని అంటున్నారంటే ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్ళే అవకాశం ఉంది. ప్రజల్లో కొంత కాంగ్రెస్ పార్టీ పలచన అయ్యే అవకాశం కూడా ఉందనేటువంటి ఒక ఆవేదన, ఆందోళన వారంతా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కూడా జగ్గారెడ్డి ప్రచారం చేయడు అనేటువంటి మాట స్పష్టం చేయడంతో వాళ్ళందరూ కూడా కొంత షాక్ గురవుతున్నారు. మా ప్రతినిధి సతీష్ ఉన్నారు. సతీష్, సో జగ్గారెడ్డి మాట ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన జగ్గారెడ్డి ముక్కుసూటిగా ఉండే వ్యక్తి, రాజకీయ నాయకులతో అయినా ప్రజలతో అయినా ఒకే రకంగా మాట్లాడతారు. అటు పబ్లిక్తో మాట్లాడుతున్న సమయంలో తన ఆవేదనని పంచుకున్నారా, లేదంటే ఆ పబ్లిక్ పైన కోపాన్ని వ్యక్తం చేశారా? ఎస్ మనోజ్, ఇక్కడ సంగారెడ్డి ప్రజలపై కొంతవరకు ఆవేదన, అసంతృప్తి, కోపం కూడా వెళ్ళగక్కారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇళ్ల పట్టాలు పొందిన వారితో పాటు ఇంటి స్థలం లేని వారికి ఇల్లు ఇద్దామనే ఉద్దేశంతో ఇటు సంగారెడ్డి గంజ్ మైదానంలో ఇటు జగ్గారెడ్డితో పాటు టీజీఐసీసీ చైర్మన్ ఆయన భార్య నిర్మలా జగ్గారెడ్డి కూడా ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మరి పలు సంచలన వ్యాఖ్యలు కూడా జగ్గారెడ్డి చేయడం జరిగింది. మరి తను రాబోయే ఎలక్షన్లు కూడా తను పోటీ చేయలేను, మరి సంగారెడ్డి ప్రజలు, మేధావులు, పెద్దవాళ్ళు కూడా తనను కావాల్సిందిగా ఓడగొట్టారంటూ కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మరి మొదటి నుంచి కూడా ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కంపల్సరిగా ఇటు సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలుస్తాడు, మరి ఆయన మంత్రి అవుతారు, మరి సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి మరి ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మరి సంగారెడ్డిలో అక్కడ ఆ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం కూడా కొంతవరకు షాక్ కూడా గురి చేశారని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా చాలా వరకు పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా చెప్పుకుంటే ఇక్కడ ఆయన ముక్కుసూటిగా ఉంటారు, చాలా నిజాయితీ పరుడు జగ్గారెడ్డి, మరి అందరికి కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తాడు. సంగారెడ్డిలో కూడా అందరికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాం, ఎవరైనా క్యాన్సర్ బాధితులు కానీ ఇటు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు ఒకవేళ సంగారెడ్డిలో జగ్గారెడ్డిని కలిస్తే న్యాయం జరుగుతుంది, వాళ్ళకు ఆర్థికంగా జగ్గారెడ్డి చేదోడు వాదుడుగా నిలుస్తున్న పేరుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ మినిస్టర్ కానీ ఇతర నాయకులు కానీ ఎవరు కూడా సాయం చేయకపోవచ్చు, కానీ జగ్గారెడ్డి ఇంటికి వెళ్తే మాత్రం ఏదో రకంగా ఆయన సాయం చేస్తారు, డబ్బులు ఇస్తారనే ఒక ఒపీనియన్ అయితే జనాల్లో ఉంది. సంగారెడ్డి ప్రజలకు ఏదో రకంగా ఆయన సహాయ సహకారాలు అందించారు. మొన్న ఈ మధ్యకాలంలో మనం చూసాం, సోషల్ మీడియా పెద్దల వైరల్గా మారింది. ఇటు చిన్నపిల్లలకు, స్కూల్ పిల్లలు కూడా సైకిల్ కూడా కొనిచ్చేసి తన ఊదరతను కూడా చాటుకున్నాడు జగ్గారెడ్డి. మరి అలాంటి వ్యక్తిని మరి కావాలని కొంతమంది ఇటు ప్రజలు కానీ మేధావులు కానీ కొంతమంది పెద్దలు కావాలని మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టడం పట్ల కూడా మరి మొదటి నుంచి కూడా ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటు జగ్గారెడ్డి ప్రజలపై కూడా కొంతవరకు ఆవేదన, అసహనం కూడా వ్యక్తం చేశారు. మరి అదే విషయాన్ని కూడా ఇక్కడ ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి అసెంబ్లీ ఎన్నికల టైంలో మరి ఇటు రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిపించాడు. చాలా పెద్ద ఎత్తున చాలా సతీష్, ఇప్పుడు ఆయన మాటల్లో ఆవేదన చూపించారా? ఇక నన్ను